హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో మనం వచ్చి ఉంటే, తెలుగులో మనం వచ్చి ఉంటే సిస్టమ్ డిజైన్స్ అనేది మనం బేసిక్ నుంచి మనం వచ్చి ఉంటే, అడ్వాన్స్ లెవెల్ వరకు మనం వచ్చి ఉంటే త్వరలో స్టార్ట్ అనేది చేస్తున్నాం. సో, మీరు దానికి ముందు వచ్చేమంటే మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు వచ్చేమంటే మనం అప్‌లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇంతకీ సిస్టమ్ డిజైన్స్ అంటే ఏమని చూసినట్లయితే మనకు వచ్చేంటే నార్మల్‌గా సిస్టమ్ డిజైన్స్ అంటే ఏం లేదు. మనం ఏదైనా ఒక అప్లికేషన్‌ని మనం బిల్డ్ చేసినప్పుడు మనం ముందుగా ప్లాన్స్ అనేది వేసుకుంటాం. సో, ఎలా బిల్డ్ చేయాలి? సో, ఏ విధంగా వర్క్ అవ్వాలి? ఇవన్నీ. సో, దాన్నే మనం నార్మల్‌గా వచ్చేంటి సిస్టమ్ డిజైన్స్ అంటాం. బట్ ఇదొచ్చి మనకొచ్చేంటి చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. సో, మనం వచ్చేంటే మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కెళ్ళినట్లయితే మనకొచ్చేంటి సిస్టమ్ డిజైన్స్ అనేది మనకి ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి ఉంటాయి. సో, ఇది మ్యాండేటరీ రౌండ్స్. ఒకవేళ మనం సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేయకపోతే మనకి రిజెక్ట్ అనేది చేస్తారు. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేంటి సిస్టమ్ డిజైన్స్ అనేవి మనకొచ్చేంటి క్లియర్‌గా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, దీనికోసం మీరొచ్చేమంటే మనం నార్మల్‌గా నేర్చుకోవాలంటే మనం పర్చేసింగ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. బట్ ఏమంటే మనం మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో మనకొచ్చేంటే ఫ్రీగా బేసిక్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్ ఈవెన్ మీకొచ్చేవంటే ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇవన్నీ క్లియర్ చేసేదానికి కావాల్సినంత సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్ అన్నీ మనం వచ్చేవంటే కవర్ అనేది చేస్తాం. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేవంటే బేసిక్‌గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి నేర్చుకుంటాం. ఓకేనా? సో, ఇది మీరు నార్మల్‌గా మీకొచ్చేవంటే సిస్టమ్ డిజైన్స్ అనేది మీకు నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరొచ్చేవంటే మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చేవంటే చాలా మనకి జావా ప్రోగ్రామింగ్, ఊప్స్ కాన్సెప్ట్, డేటా స్ట్రక్చర్స్ ఓకేనా? సో, ఏపీఐ డెవలప్‌మెంట్ ఇవన్నీ మీరు నేర్చుకొని దాని తర్వాత మీకొచ్చేవంటే సిస్టమ్ డిజైన్స్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా? సో, బట్ మనం ఆల్రెడీ జావా ప్రోగ్రామ్స్ అనేది నేను ఇంకా స్టార్ట్ అనేది చేయలేదు. బట్ బేసిక్ లెవెల్‌లో మన దాంట్లో ఉంది. ఓకేనా? సో, అది కవర్ అనేది స్టార్ట్ అనేది చేస్తే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ప్లస్ మనకొచ్చేవంటే లీడ్ కోడ్ ప్రిపరేషన్ అనేది కూడా మనం స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఏపీఐ డెవలప్‌మెంట్ కూడా మనం స్టార్ట్ అనేది చేసేసినాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సిస్టమ్ డిజైన్స్ అండ్ జావా ప్రోగ్రామింగ్ అనేది నేను ప్యారలెల్‌గా కవర్ అనేది చేస్తాను. జస్ట్ మీరొచ్చేమంటే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకొచ్చేమంటే నేను సిస్టమ్ డిజైన్‌కి సంబంధించిన ప్లే లిస్ట్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరొచ్చేమంటే ఆ ప్లే లిస్ట్‌ని ఫాలో అయితే మీరొచ్చేమంటే సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. సో, ఇందులో మనం కవర్ చేసే కాన్సెప్ట్స్ ఓకేనా? సో, ఇక్కడ మనకి క్లియర్ చేసిన బేసిక్ ఆఫ్ సిస్టమ్ డిజైన్స్‌లో మనం వచ్చేమంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను కవర్ అనేది చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే లో లెవెల్ డిజైన్‌లో మనకి ఈ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే హై లెవెల్ డిజైన్‌లో ఇక్కడున్న కాన్సెప్ట్స్ అన్ని మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సమ్ ఆఫ్ సిస్టమ్ డిజైన్ ఎగ్జాంపుల్స్ ఓకేనా? సో, క్వెషన్స్. సో, ఏ విధంగా మనం వచ్చేమంటే యూఆర్ఎల్ షార్టనర్ ఏ విధంగా డిజైన్ చేయాలి? డ్రాప్ బాక్స్ ఏ విధంగా డిజైన్ చేయాలి? ట్విట్టర్ ఏ విధంగా డిజైన్ చేయాలి? ఫేస్‌బుక్ ఓకేనా? వాట్సాప్ ఓకే. సో, ఇవన్నీ మనం ఏ విధంగా డిజైన్ చేయాలి అనే దాని గురించి కూడా మనం వచ్చేమంటే క్లియర్‌గానే తెలుసుకుంటాం. సో, ఇక్కడ నేను వచ్చేమంటే కొన్ని బేసిక్స్ మాత్రం మనం వచ్చేమంటే ఎక్స్‌ప్లనేషన్ చేసాను. బట్ మనం వచ్చేమంటే క్లాసెస్‌లో మనం వచ్చేమంటే అడిషనల్‌గా సమ్ కాన్సెప్ట్స్ అనేది కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో, మీరొచ్చేమంటే జస్ట్ ఈ యొక్క ప్లే లిస్ట్ అనేది మీరు ఫాలో అయితే ఈజీగా మీరొచ్చేమంటే మన యొక్క తెలుగులోనే మనం వచ్చేమంటే సిస్టమ్ డిజైన్స్ అనేది మీరు మ్యాంగ్ ప్రిపరేషన్‌కి కావాల్సిన ఏ టు జెడ్ సిస్టమ్ డిజైన్స్ అనేది మీరు క్లియర్‌గా అనేది నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో, అప్పుడే మీకొచ్చేమంటే సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో, మీరు ఈజీగా సిస్టమ్ డిజైన్స్ అనేది నేర్చుకోవచ్చు. మనం వచ్చేమంటే మన యొక్క మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.